భగవంతుడా, నాకెందుకు నా మనసు కీడును శంకిస్తుంది. నా మనవరాలకు కానీ ఎవరికీ ఏమీ జరగకుండా చూడు స్వామి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పల్లవి, ఏంటి హుషారుగా కనపడుతున్నావు? అంటే అందరం కలిసి సమ్మర్ క్యాంప్ కి వెళ్తున్నాం కదా. ఆరిపోబోయే దీపం కదా, ఆ మాత్రం వెలుగుంటుంది. ప్రిన్సిపల్ గారు, బస్ ఏంటి ఇంకా రాలేదు? ఒక 5 minutes మేడం, వచ్చేస్తుంది. బస్లో చరణ్ పక్కన కూర్చుంటాను. హ్యాపీగా తనతో ట్రావెల్ చేస్తాను. నేను మాత్రం చంటి పక్కన కూర్చోను, సెపరేట్గా కూర్చుంటాను. అదేంటి? అదేంటేంటి, వాడి పక్కన కూర్చుంటే ఫోన్ నస పెడుతూ ఉంటాడు. ఎలాగో ఎటు భార్య భర్తలమే కాబట్టి అక్షిత పక్కన నేనే కూర్చుంటా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే లోపల నా దారికి తెచ్చుకుంటాను. హాయ్ హాయ్ హాయ్. రే, నువ్వు వచ్చావేంట్రా? ఏ రాకూడదా? ఇది మా కాలేజ్ సమ్మర్ క్యాంప్ టూర్ రా. అయితే మీరందరూ సమ్మర్ క్యాంప్ అని వెళ్ళిపోతే ఇంట్లో నేను ఒక్కరిని ఏం చేయాలి? నాకు బోర్ కొడుతుంది. అందుకే సరదాగా మీతో పాటు ఎంజాయ్ చేద్దామని నేను వచ్చేసా. ఏమమ్మీ, నేను రాకూడదా? భలే వాడివిరా, నిన్ను రావద్దని ఎవరంటారు? మేడం, ఆ అబ్బాయి ఎవరు? ఓ, మీకు తెలీదు కదా, తన పేరు చందు, నా మూడో కొడుకు. హాయ్. ఎంత కలర్ ఉందంటే, మా కాలేజీలో ఇంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఈ విషయం తెలిస్తే వచ్చినప్పటి నుంచి కాలేజ్ గేట్ దగ్గర నుంచి బీటీ వేసేవాడినిగా. ఈ పాటికి ఒకరిద్దరినైనా సెట్ చేసుకునేవాడిని. అయితే ఏముందిలే, ఎటు జర్నీ చేస్తున్నాగా, ఈ సమ్మర్ క్యాంపులో కనీసం 2-3 అమ్మాయిలైనా సెట్ చేసుకోవాలి. మమ్మీ, ఏంటి ఇంకా బస్ రాలేదు? ఇదిగో, మీ అందరికీ ముందే చెప్తున్నా, ఫస్ట్ సీట్లో నేనే కూర్చుంటా. అదెలా కుదురుతుంది? ముందు సీట్లో మేం కూర్చుంటాం. అబ్బా, ఫస్ట్ సీట్ లో మీరు కూర్చుంటే వెనకాల సీట్ లో మేం కూర్చోవాలా? మేమే ముందు కూర్చుంటాం. లేదు మేం కూర్చుంటాం. ఆగండి ఆగండి, ఎందుకు ప్రతిదానికి గొడవ పడతారు? ఏ సీట్ లో ఎవరు కూర్చోవాలి అనే దానికి చీటీలు తెద్దాం. చీటీలా? అవును చంటి, బస్ లో 36 సీట్లు ఉంటాయి కదా, 36 సీట్లు చీటీలు తెద్దాం. తలో ఒక నెంబర్ తీస్తారు. ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ లో కూర్చుంటారు. ఓకే ఓకే. అదిగో బస్ వచ్చేసింది. ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ సీట్లో కూర్చోండి. మెల్లగా పడిపోతారేమోనని పట్టుకున్నాను. అంత ఈజీగా నేను పడిపోను. ఎంతరా నీ నెంబరు?
6 మమ్మీ. రా నా పక్కనే. ఏయ్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? మరి ఇంకెక్కడ కూర్చోమంటారు? మీ పక్కనే నా నెంబర్ వచ్చింది. ఏ అందమైన అమ్మాయి పక్కన రావచ్చుగా, పోయి పోయి మమ్మీ పక్కన వచ్చింది. ఛా, నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏంటో, చంటిగాడు మాత్రం రాకూడదు. ఛా, చరణ్ పక్కన కూర్చుందామంటే ఆ పల్లవి కూర్చొని చచ్చింది. ఈ జిడ్డు మహంజ నా పక్కనే కూర్చుంది. అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసాం మేడం. డ్రైవర్ పోనివ్వండి. మేడం, మనం సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నామా, సంతాప సభకు వెళ్తున్నామా? ఏంట్రా అలా అంటున్నావు? అవును మరి, అందరూ సైలెంట్గా కూర్చొనుంటే సంతాప సభకు వెళ్తున్నట్టే ఉంది. ఇలాంటి ట్రిప్పులు ఎందుకు పెడతాం? సరదాగా ఎంజాయ్ చేయాలని. సర్వీస్తో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. సో అందరం ఆనందంగా పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ వెళ్దాం. ఏమంటారు? అన్నా పాటేసుకున్నా.